హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 'చక్రవ్యూహం' అనే ఒక మూవీ, 'చక్రవ్యూహం ది ట్రాప్' అనే మూవీ గురించి తెలుసు. ఏదో అలా సరదాగా చూద్దాంలే అని అట్లా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆహ్, మన విలక్షణ నటుడు అజయ్ నటించిన మూవీ అని తెలిసి చూశాను. మూవీ ఎంత డైరెక్టర్‌కు బహుశా యాక్టర్లు దొరక్కను. ఇది ఇలాంటి స్టోరీ ఉండి కూడా డైరెక్టర్లు దొరకను. పాపం ఎలానో ఎంత ట్రై చేసిండో మరి. ఇంత స్టోరీ, ఇంత ట్విస్ట్‌లు, ఇంత హర్రరు ఉన్న క్రైమ్ క్రైమ్ అన్నాక హర్రర్, క్రైమ్ ఉన్న స్టోరీని బహుశా ఛాన్సెస్ వచ్చినట్టు లేవు. అందుకనే ఆహ్, ఎవరితో ఒక సర్లే అని కానిచ్చేసినట్టున్నారు. నిజానికి కొంచెం కాన్సంట్రేట్ చేసి మంచి ఇంకొంచెం అంటే పెట్టొచ్చు. కొన్ని స్టోరీలకు ఆహ్, కొన్ని స్టోరీలకు అవసరం ఉండదు కానీ, కొన్ని స్టోరీలకు ఖచ్చితంగా కొందరు యాక్టర్స్ అవసరం వస్తది. ఎందుకంటే కొన్ని సీన్‌లను ఎలివేట్ చేయడానికి ఆహ్, ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఈ మూవీ 'చక్రవ్యూహం ది ట్రాప్' అని యూట్యూబ్‌లో ఉంటది. మీరు డెఫినిట్‌గా సెర్చ్ చేసి ఇప్పటివరకు చూడనట్టయితే చూడండి. ఇందులో అజయ్, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి, పరదేశి, ప్రజ్ఞ, నయన్, సుపలేఖ్, సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ, శ్రీకాంత్ ఇలా చాలా మంది నటించారు. ఇంకా దర్శకుడు మధుసూదన్ గురించి చెప్పాలంటే చాలా ట్రై చేసి ఓవరాల్‌గా ఈ స్టోరీ నచ్చినట్టు ఏదో చిన్న 'సహస్ర క్రియేషన్స్' లాంటి పెద్ద బ్యానరే దొరికింది. బట్ బడ్జెట్ ఇయ్యనట్టున్నారు. సినిమాటోగ్రఫీ అజయ్ కుమార్ ఉన్నాడు. హ్మ్. చాలా బాగా ట్రై చేసింది. అయితే ఇంకా విలక్షణ నటుడు అజయ్ కీలక పాత్రలో నటించిన 'చక్రవ్యూహం' చాలా ఇంట్రెస్టింగ్ గానే సాగిందని చెప్పాలి. స్టోరీ విషయానికొస్తే ఒక అజయ్ త్రివేణి అనే ఒకతను, అతని భార్య తన ఇంట్లో సడెన్‌గా ఆహ్, గొంతు కోసి చనిపోయి ఉంటది. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన అజయ్ ఆహ్, మొదట సంజయ్ నిర్దోషిని అనుకుంటాడు. అలా సంజయ్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన శరత్ అనుమానిస్తాడు. ఇక హత్య జరిగిన ఇంట్లో విలువైన నగదు, బంగారు పోవడంతో పని మనిషి మీద అనుమానం వేస్తారు. వాళ్ళ హస్బెండ్ మీద అనుమాన పడతాడు. ఇలా మరి ఎవరు దొంగిలించారు? ఆమె ఎందుకు చంపారు? అని సమాధానాలు కనుక్కోవాలంటే ఈ సినిమా అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద రన్ చేసింది చెప్పాలంటే. అయితే ఏమాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమాత్రం ఆలస్యం లేకుండా స్టార్టింగ్ నుంచే మెయిన్ పాయింట్‌లోకెళ్ళిపోతాడు. సిరి అతనంతరం ఆహ్, స్ సత్య రంగ ప్రవేశం చేసి అన్ని విధాలుగా కారణాలు అన్వేషిస్తుంటారు. ఈ సీన్స్ కొరకు ఆకట్టుకునే ఉండడంతో పాటు సినిమా ఏం జరుగుతుందనే ఆసక్తి ఆడియన్స్ ఉంటుంది. ఆహ్, రొటీన్ కాకపోతే రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినా మంచి క్లైమాక్స్‌తో అలరిస్తుంది మనల్ని. ఇంకా చెప్పాలంటే అజయ్, వివేక్ త్రివేది, ఊర్వశి లాంటి యాక్టర్లు చాలా చక్కగా నటించారు. ప్రజ్ఞ నయన్ డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. అయితే కేవలం 110 నిమిషాలు నిడివితోనే సాగడం మెయిన్ సినిమా కథ బలం. దురాశ, దుఃఖానికి అనే చేటు లేకుండా ఈ సినిమాలో నిర్మాత తెలియజేసింది. అయితే ఇక్కడ మెయిన్‌గా మైనస్ పాయింట్స్ ఏంటంటే గ్రిప్పింగ్ స్టార్టింగ్‌లోనే ఉండడం వల్ల ఇంకా తర్వాత ఎలాంటి గ్రిప్పింగ్ అనేది ఉండదు. ఒక బేస్ పాయింట్‌తో స్టార్ట్ అయిన మూవీ కాబట్టి ఇంకా నార్మల్‌గా సాగిపోతుంది. మనకి ఎవరు చంపిండ్రు అనే పాయింట్‌నే రన్ అవుతా ఉంటది గానీ, ఇంకా దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఆహ్, మనం ఆహ్, యాజ్ యూజువల్‌గా మనం కిల్లర్‌ను ఊహించలేం కానీ, కాకపోతే బేసిక్‌గా ఇది ఒక మనీకి సంబంధించింది అని మాత్రం తెలిసిపోతుంది. ఇంకా సాంకేతిక వర్గానికొస్తే హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పేలవంగానే ఉంది. చాలా సీన్స్ సింక్ కాలేదు. ఎందుకు పెట్టిండ్రు ఆ సీన్‌లో అనిపిస్తది. ఎడిటింగ్ పర్లేదు బానే వేసింది. ప్రొడక్షన్ అయితే ఎలాంటి కాంప్రమైజెస్ అయితే లేవు. అలా అలాంటి మొత్తంగా ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. గానీ కాకపోతే కొన్ని స్క్రీన్ ప్లేలు చాలా వీక్‌గానే పెట్టింది. ఎగ్జిక్యూషన్ పరంగా అంత అదే స్క్రీన్ ప్లే పరంగా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత కాన్సెప్ట్, ఇంత ఓరియెంటెడ్ ఉన్న మూవీని ఒక్క ట్విస్ట్ మీద ట్విస్ట్. అసలు ఒక అతను మిగతా వాళ్ళని ఎలా ప్రభావితం చేసి
ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ అయితారు. వాడు చెయ్యాలనుకున్న పనిని మిగతా వాళ్ళని తెలియకుండా చేసి, వాడు సాధించుకున్న విధానం ఇంతవరకు మనం మెయిన్‌గా దొరుకుతాడు. సినిమాలో దొరుకుతాడని పాయింట్‌ని పెట్టుకున్నారు గానీ, నిజానికైతే అసలు దొరికే ఛాన్స్ లేదు. ఒక మంచి హీరో అది నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! ఒక మంచి హీరో లాంటి వాడిని ఈ సినిమాను ఒక హైలైట్‌గా రన్ చేసుకోగలిగితే, ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. అసలు ఒక అతని మీద మోహం ఉన్న ఒక అమ్మాయికి అసలు వాళ్ళ వైఫ్‌ని చంపాలని ఐడియా ఇచ్చి, ఆ అమ్మాయి వేరే వానితో కమిట్ అయ్యి, ఆ అమ్మాయి వాని వల్ల చంపేది. వీడంతా సీన్ బై సీన్ వింటూ ఆ! ఒక స్పెసిఫిక్ బగ్స్ పెట్టి, అసలు వాళ్ళ వైఫ్‌ని చంపించే ప్లాను, వాళ్ళ ఫ్రెండ్‌ని చంపించే ప్లాన్, వీళ్ళందరినీ ఒక ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ మీద డబ్బులు సంపాదించుకొని, వాడు ఆహ్, చిన్న స్టేజ్ నుంచి పై స్టేజ్‌కెళ్ళిన అది మామూలుగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్‌గా ఈళ్ళందరికంటే బెస్ట్ యాక్టర్ అది అజయ్ అవ్వడం వల్ల, అజయ్ పోలీస్ క్యారెక్టర్ చేయడం వల్ల, ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ మెయిన్ హైలైట్ చేయాల్సొచ్చి ఇక్కడ అజయ్ ఆహ్, విలన్‌ని ఫైండ్ ఔట్ చేసి అతన్ని చంపించే ప్రయత్నం చేస్తాడు గానీ, నిజానికైతే చాలా హైలైటెడ్‌గా ఉంటది. కొంచెం హార్డ్‌గా అయినా కొంచెం మంచి అప్‌కమింగ్ హీరో గాని కొంచెం పోలీస్ క్యారెక్టర్‌ని తగ్గించి, ఈ క్యారెక్టర్‌ని లేపినంటే ఎక్కడికో పోయేదేమో అనిపించేది. అలాంటుంటది. ఇప్పటి వరకు ఈ మూవీ చూడనట్టయితే డెఫినిట్‌గా మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ప్లీజ్ ఆహ్, యూట్యూబ్‌లో పోయి తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేయండి. ఆ! అలానే నా ఛానెల్‌ని ఇప్పుడు ఫాలో అవుతుంది. థాంక్ యూ. థాంక్ యూ మై